ఇది యథార్థం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్. ఇప్పుడు శర్మలమ్మ చెప్పింది ఈరోజు కర్నూలు చూసి చెప్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెస్తుందంట. ఆమె కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెచ్చేదానికి ఈయన ఏమైనా పెద్ద స్వాతంత్ర సమరయోధుడా? పులివెందుల రాజకీయాల్లోకి తెస్తాను నా కొడుకునే చెప్తే బాగుంటది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ తిప్పేస్తున్నట్టే ఏం మీనింగ్ఫుల్ గా ఉందా? నీ కొడుకు పాలిటిక్స్ రావచ్చు, వద్దనే హక్కు ఎవరికి లేదు. పులివెందుల వరకు పరిమితం కావచ్చు. మీరు కుటుంబ సభ్యులు పులివెందుల వరకు ఫిక్స్ అయ్యారా మీరు? అంతేగా సార్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎప్పుడైనా తగిన సమయంలో వస్తాడంటే ఆమె చెప్పిన మాట నాకు నవ్వు వచ్చింది. తగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి అంటే 175 నియోజకవర్గాల్లో కమాండ్ చేసేటువంటి స్కిల్ ఉందంటారా? ఏదో పులివెందుల రాజకీయాల్లోకి వస్తాడు నా కొడుకు తగిన సమయంలో అంటే ఎస్, దెర్ ఇస్ ఎ మీనింగ్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకు అంటే ఇప్పుడు మరి రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి మనవడు కదా, బహుశా పేరు రాజశేఖర రెడ్డి అని ఎందుకు పెట్టలేదు నాకైతే డౌట్ వచ్చింది. వాళ్ళకి చర్చ కూడా ఎప్పుడైనా వచ్చి ఉంటుంది. అంటే ముత్తాత అవుతారు కదా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి తాత. సార్ రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రం ఆయన రాజశేఖర రెడ్డి అయిపోడు. రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నంత మాత్రం రాజారెడ్డి అయిపోడు. మహాత్మా గాంధీ అని పేరు పెట్టుకున్నంత మాత్రం మహాత్ముడు అయిపోడు. ఆయన అంతా కూడా ఇది చంబల్ గ్యాంగ్ ఫ్యామిలీ. ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు ఏదో వీళ్ళ కోసమే పుట్టినట్టు, వీళ్ళ కోసం ఓటేయడానికి ఉన్నట్టు తగిన సమయంలో వస్తాను. ఈయన ఈ ముఖ్యమంత్రి పీఠం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డికి పట్టారాయి చేసినట్టు ఫీల్ అయినాడు. ఎవరికి చూడబోతే ఇప్పుడు ప్రతిపక్షం సీటు కూడా లేకుండా దేవులు ఆడుతున్నాడు. నిన్న మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమనంటే ఆ గొంతుకి ఎట్లుంటుందో అని. అట్టగా సార్ ఇప్పుడు ఈయన గొంతుకు వినాలంటే మేము ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నేను పెద్ద ఇది లతా మంగేష్కర్ గొంతుకి ఏనిది. ఎవరు అడిగారు నాయన నీ గొంతుకు వినాలని? నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా వద్దనే కదా పబ్లికే కదా డిసైడ్ చేసి ఉండేది. అదొకే కానీ ఇప్పుడు కాదు షర్మిల గారు, ఈ ఒక చెల్లెలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్న అంటే ఒక రోజు కోసం ఆవిడ వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అన్నోదిలిన బాణం అని తిరిగారు ఆయన జైల్లో ఉన్నప్పుడు. సరే పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కొంత ఆవిడ పాత్ర కూడా కాదనలేని పరిస్థితి. ఆ తర్వాత అసలు ఆవిడ రాజకీయాల్లోకే వద్దు అనే పరిస్థితి వచ్చిందని మనం అనేక సందర్భాల్లో విన్నాం. ఆవిడేదో బయటికి వెళ్ళి ఏదో ప్రయత్నం చేశారు. స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, క్రూయల్ గా తయారైంది పాలిటిక్స్ అనేసి. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ఎ క్రూయల్ పొలిటీషియన్. అత్యంత క్రూరమైనటువంటి రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం 3000 కిలోమీటర్లు నడిచింది చెల్లి వచ్చి ప్రతి సభలోనూ మాట్లాడి పరిమళత్వానికి ఇచ్చిన రాజ్యసభ సీటు నీ చెల్లికి నీ కోసం 3000 కిలోమీటర్ నడిచిన మీ చెల్లికి లేకపోయావా? అఫ్ కోర్స్ పరిమళత్వానికి ఇచ్చినటువంటి ఒక రాజ్యసభ సీటుని నీ కోసం 3000 కిలోమీటర్లు నడిచి ఆ రోజు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు పైన కూర్చున్నది మీ చెల్లి. మీ తల్లి కూడా విజయమ్మ కూడా కూర్చొని ఏడ్చినట్టు నటించిందో మనకు తెలియదు కానీ మొత్తానికి కళ్ళలో అయితే నీళ్లు రాలేదు. ఏడ్చినట్టు నటించినారు ఆ రోజు. ఏమే నటించింది ఏడ్చినట్టు? షర్మిలమ్మ వాళ్ళ తల్లి నటించింది. ఆ ఏడ్చినట్టు నటించే కదా మీరు 2019లో పవర్ క్యాప్చర్ చేశారు. నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని పవర్ క్యాప్చర్ చేశావు. పైగా బాబాయిని చంపడంలో కూడా నీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, ఛార్జెస్ ఉన్నాయి. ఇంత ఇది చేసినటువంటి నీ కోసం త్యాగం చేసినటువంటి తల్లిని చెల్లిని నిర్దాక్షిణ పక్కన పెట్టావు. మీ తల్లికి ఇచ్చిన ఎగ్జిట్ చూడండి. ఆమెనేమో గౌరవ అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రకటించావు, ఫోకస్ చేసుకున్నావు, ఎలక్షన్ లోకి తీసుకెళ్లావు, 4 ఓట్లు వేయించుకున్నావు. తీరా పవర్ లోకి వచ్చిన తర్వాత ప్లేనరీ పెట్టి మీ తల్లి చేతనే ప్రకటన చేయించావు. ఏమని? నేను గౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నానని. ఆమె నిజం చెప్తున్నా చూడండి, ఆమె ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె ఫేస్ లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్ గా చూసాము. పాపం ఓ రకమైనటువంటి బాధని దిగమింగుకుంటూ కొడుకుని బదనాం చేయలేక పాపము బాధ ఆవేదన. చెల్లితో పాటు తల్లి కూడా అంటే తల్లి వెయిట్ చేస్తారు అనుకోలేములే. ఎందుకంటే ఎటు అటు తేల్చుకోలేక మొత్తం మీద విజయలక్ష్మి ఆవిడ అటు వెళ్ళారు కానీ తేల్చుకునేసింది ఆమె. మీకు తెలుసలేదు, తేల్చుకునింది. జగన్మోహన్ రెడ్డిని హిట్ అవుట్ చేయాల్సిందే. అందుకే మనవాడికి ఎక్కడ ఉంటుంది? మీరు ఇప్పుడు ఏమంటారంటే ఆవిడ మనవాడికి ముద్దు పెట్టి ఆశీర్వదించి జగన్ మీద
బాణంగా ఆవిడ పంపించారా? ఇప్పుడు మొన్న ఒక ఇప్పుడు విజయమ్మ జగన్తో గొడవపడి ఎక్కడికి వెళ్ళింది? పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పుకొని ఎక్కడికి వెళ్ళింది? కూతురు దగ్గర, రాజారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది, కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పిల్లోడు ఉన్నాడే ఇప్పుడు రాజారెడ్డి, షర్మిలమ్మ కొడుకు, అతని దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. దాన్ని బట్టి ఏం అర్థమైంది? జగన్మోహన్ రెడ్డికి ఆమెకి టర్మ్స్ లేదు, బాగలేదు. ఏదో పైకి ఆ జయంతి రోజు వచ్చి రాజారెడ్డికి ముద్దు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ముద్దు పెట్టకుండా బాగుండదు అనేసి ఊరికే చిన్న ముద్దు పెట్టి వెళ్ళిపోయి అంతే. ఓకే, నరసింహమూర్తి గారు